హాయ్ అండి. ఈరోజు నేను గొరక చేపల కూర వండానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూర డిష్ పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు కూడా వేసుకున్నానండి. అవి చిటపటలాడిన తర్వాత 3 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నానండి. అవి ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఈ ఆనియన్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి. మనకు ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయండి. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి నేను 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి మాడిపోకూడదు. చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. నేను 7-8 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసేసుకున్నానండి. ఈ కర్రీలోకి పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి. తర్వాత నేను 2 ఇంచుల ఎండు కొబ్బరి, 1 ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. గసగసాలు పేస్ట్ వేసాం కాబట్టి మాడిపోద్దండి. దగ్గరే ఉండి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఆ గుజ్జును కూడా కర్రీలోకి వేసేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి. మనకి ఈ చింతపండు గుజ్జు అంతా దగ్గరికి వచ్చేయాలండి. గ్రేవీకి సరిపడా, కర్రీకి సరిపడా గ్రేవీ వచ్చేలాగా చూసుకుని తర్వాత క్లీన్ చేసుకుని ఉంచుకున్న గురకలను కూడా వేసేసుకున్నానండి. ఇవి గురక చేపలు. ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నానండి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. మరి మనకి వాటర్ లాగా ఉండకూడదండి. చక్కగా గ్రేవీ లాగా ఉండాలి. ఒకసారి గరిటతో నేను కలుపుకున్నానండి. తర్వాత తిప్పుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. కర్రీ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం గరిటతో తిప్పకూడదండి. ఇలా ఒకసారి కుదుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వండిన రోజు కంటే ఆ నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.